వైసీపీ పాలనలో కార్మికులకు అన్యాయం జరిగితే అప్పుడు అదే పార్టీలో ఉన్న బొజ్జ రామకృష్ణ ఏం మాట్లాడకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు విమర్శించడం మంచి పద్ధతి కాదని టీఎన్టీఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాసరావు హితవు పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడినని చెప్పుకునే బొజ్జ రామకృష్ణ అసలు ఎలక్ట్రికల్లో పని నేర్చుకున్న కార్మికుడే కాదని అతనికి పని నేర్పించిన గురువు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంఘం టీఎంటీ అనుబంధం దాని కూడా టౌన్ ప్రెసిడెంట్ని. ఈ కార్యక్రమం ముఖ్యంగా దేనికంటే ఈ మధ్య కాలంలో బొజ్జ రామకృష్ణ అనేసి ఒక వ్యక్తి ఉన్నాడు, గోదావరి ఎలక్ట్రికల్స్ చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయన మధ్యకాలంలో విపరీతంగా గవర్నమెంట్ని విమర్శించడం నేర్చుకున్నాడు, అదే పనిగా పెట్టుకున్నాడు. మాట్లాడితే మీ అందరూ తెలిసి ఉంటుంది. ప్రెస్ మీట్లో ఏమంటాడంటే భవన నిర్మాణ కార్మిక బోర్డు నుంచి క్లెయిములు అవ్వట్లేదు అని అంటున్నాడు. అరే రామకృష్ణ, ఈ బోర్డు ఎత్తిసింది ఏ గవర్నమెంట్లో ఎత్తిసారు? అసలు ఒకసారి బుర్ర పనిచేస్తుందా? వైసీపీ గవర్నమెంట్ రాగానే భవన నిర్మాణ కార్మికులు బోర్డే తీసేశారు. మేము వెళ్ళి అడగడం జరిగింది, సార్ ఏంటంటే ఇలాగ మరి క్లెయిమ్లు అవ్వంటున్నారంటే, లేవండి అమౌంట్ అంతా కూడా వేరే దానికి డైవర్ట్ అయిపోయిందండి, సీఎం దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది అన్నాడు. అంటే ఎవరి గవర్నమెంట్లో? నీ గవర్నమెంట్లో పోయింది. రెండోది, భవన నిర్మాణ కార్మికుల సర్వే ప్రకారంగా 72.8% లిక్కర్ అలవాటు ఉంది. భవన కార్మికులు కష్టపడతారు, సాయంత్రం అయితే పొందేస్తారు. పోయిన గవర్నమెంట్ ఏమన్నారు? మద్య నిషేధం అని చెప్పి చీప్ లిక్కర్ ఇవ్వడం వల్ల 37,000 సుమారు ఇంచుమించు చనిపోయారు కార్మికులు. మరి వాళ్ళ కుటుంబాలకు ఏమైనా కాంపెన్సేషన్ చెల్లించారా? మరి ఆ పాపం ఎవరిదే? మీది కదా. అప్పుడు నీకు మానవత్వం కనబడలేదా? కార్మికుల యొక్క ఇబ్బందులు కనబడలేదా? అప్పుడు దాకా ఇసుక అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మీరు మీ గవర్నమెంట్ వచ్చారు, బ్లాక్ చేసి పడదొప్పారు. మద్రాసు ఇతర రాష్ట్రాలకి మీరు ఇసుక అమ్ముకున్నారు. మరి అప్పుడు నీకు ఈ కార్మికులు గుర్తాడదా రామకృష్ణ? నా తెలియకొడతాను. క్రీడా సంస్థ అనేది చాలా అఫీషియల్ సంస్థ, వాళ్ళని కూడా రోడ్డు మీదకి వచ్చారు ఇసుక లేకపోతాడికి. నీకు అప్పుడు ఏమైంది? నీకు అప్పుడు నేను బుర్ర పని చేయలేదా? లేదా దావోస్ వెళ్ళావా ఏమైనా ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి? నువ్వు మాట్లాడే ముందు రామకృష్ణ ఆలోచించు ఏం జరిగింది అన్నది. అన్న క్యాంటీన్లు, మా దాంట్లో చాలామంది అన్న క్యాంటీన్లు చక్కగా భోజనం చేసేవారు. వెళ్తే ఒక 5 రూపాయలు మధ్యాహ్నం ఎట్టి భోజనం చేసేవారు. అన్న క్యాంటీన్లు మూసేశారు. మన భవన కార్మికులు ఎక్కువ పిల్లలు ఈ అమ్మఒడి తల్లి వందనం కూడా చదువుకుంటున్నారు. అందరికి ఇస్తారని చెప్పి మీ గవర్నమెంట్ ఒకరికి ఇచ్చి ఎవరు డిసైడ్ చేసుకుంటారో మీరే డిసైడ్ చేసుకుంటున్నారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఈ గవర్నమెంట్లో ఎక్కువ మంది లబ్ధి పొందేది భవన కార్మికులే. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అంటే 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4కి తెలుగు వందనం వేస్తున్నారు. మరి నీకు కనబట్టలేదా నీకు? అంటే నీకు ఏంటంటే క్లెయిములు రావలేదని అర్థం ఏంటంటే నీకు కామన్గా కమిషన్ తీసుకుంటావు నువ్వు. అది అందరూ ఎదుర్కొంటే ఒప్పుకున్నాను. నా దగ్గర కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. ప్రతి క్లెయిమ్ మీద, డెత్ క్లెయిమ్ మీద నువ్వు 3,000, 4,000 తీసుకుంటావు. దాని గురించి నువ్వు ముసలి కన్నీరు కాలుతూ నీ కూడా ఉన్న ఎలక్ట్రీషియన్లు అందరూ చాలా మంచి రామకృష్ణ, నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు మభ్య పెడుతున్నావు. జగన్ గవర్నమెంట్లో నువ్వు ఒక ఏంటంటే ఒక ప్రపంచం సృష్టించడం. ఏదో అన్యాయం జరిగిపోయింది. ఎక్కడ అన్యాయం జరిగిపోయింది? ఇసుకపోయింది మీ గవర్నమెంట్లే కదా, లేబర్ బోర్డు తీసింది మీ గవర్నమెంట్లే కదా, ఈ అన్న క్యాంటీన్ తీసింది మీ గవర్నమెంట్లే కదా. ఏది మొత్తం భవన నిర్మాణ కార్మిక వ్యవస్థే భ్రష్టు పట్టించిన వ్యవస్థ మీ గవర్నమెంట్. అప్పుడు నువ్వు మాట్లాడలేదు. రోజు సూర్యులకు వెళ్ళినప్పుడు చేయి చేపట్టుకొని గెంతారు. మరి అప్పుడు కార్మిక వ్యవస్థ గుర్తురాలేదేంటి? అసలు నువ్వు కార్మికుడివే కావు అంటే నువ్వు ఎలక్ట్రీషియన్ కాదని నీ సభ్యుడు చెప్పి గొడవ చేశాడు. నీ గురి ఎవడో చెప్పమన్నాడు కాదు. పైగా నువ్వు గవర్నమెంట్ని విమర్శించే ముందు నీ స్థాయి గుర్తు చేసుకో. ఎక్కడ నువ్వు? అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు ఎలక్ట్రీషియన్ కాదు. పైగా గవర్నమెంట్ నుంచి 2,000 ఎక్స్ట్రా తీసుకుంటున్నావు. వికలాంగ పెన్షన్ నీకు 2,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. 1,000 రూపాయలు పెంచడానికి మీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు గారు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఆ బాధ్యత కల్పించారు. నువ్వు గవర్నమెంట్ సొమ్ము తిన్నావు, వికలాంగుడు 2,000 ఎక్స్ట్రా తిన్నావు. నువ్వు గవర్నమెంట్ విమర్శించే ముందు ఆలోచించగలదా? నువ్వు కార్మిక నాయుడు అన్నావు. ఏది కార్మిక నాయకుడు? కార్మిక నాయుడు అంటే కార్మిక కోసం ఏదైనా చేయగలిగినాడు. వాళ్ళ కోసం ఎంత నష్టాన్ని భరించదగ్గ ఉన్నాడు. డిప్యూటీ సీఎం గారికి సలహాలు ఇచ్చేస్తావు, చంద్రబాబుకి విమర్శించేస్తావు, ఎమ్మెల్యేలు విమర్శించేస్తావు. నీ స్థాయి ఏంటి అసలు తెలియదు. నీ క్వాలిఫికేషన్ ఏంటి?
నువ్వు ఎలక్ట్రికల్ ప్రెసిడెంట్ చేస్తున్నావు, ఎలక్ట్రికల్ నీకు ఏమైనా అవగాహన ఉందా? నీకు గురువు ఎవరైనా ఉన్నాడా? ఏమీ లేదు. చాలా మంది సంఘాలు డైవర్ట్ చేసి వాళ్ళు ఎట్టి కాకుండా చేసి పడేస్తాను నువ్వు నీ స్వార్థం కోసం. కాదా నా దగ్గర నువ్వు సెక్రటరీకి పనిచేస్తాడు జోయల్ రాజు అనే వ్యక్తి చనిపోతే అతను క్లైమ్ వస్తే నువ్వు అడిగేవాడు పబ్లిక్గాన. ఆవిడేమంతా రామకృష్ణకి ఇవ్వాల్సి ఇచ్చేసానండి, నా భర్త మీతో తిరిగి ప్రయాణించాడు, లేబర్ పడితే మీకు క్లైమ్ వచ్చింది కంటే ఆయన గుర్తుగా ఈ 6,000 ఏదైనా కొని పెట్టమని అడిగింది. అంతమందిలో నీకు అసలు సిగ్గు అనిపించలేదా? ఇలాగా ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేసానంటే కార్మిక నాయకుడిగా ఉంటూ డబ్బులు తీసుకుని పనిచేస్తే నాకు తెలిసిన వాసనలు అది బ్రోకరే అంటారు. ఈ మధ్యలో ఏజెంట్ అని పెట్టారు. కార్మిక నాయకుడు అన్నవాడు కార్మికుల కోసం స్వచ్ఛందంగా పనిచేయాలి, అది సేవా దృక్పథం. నువ్వు అలా లేకుండా నువ్వు రోజా మన ఎవరు మా సభ్యులు అన్నారు ఏంటి రోజా పువ్వులు ఎట్టుకుంటే ఈడు ఎట్టుకున్నాడు, ఇంతకే రోజా చెల్లి అని అడిగారు. కార్మిక నాయకులు మనం విమర్శతో పనిచేయాలి. ప్రభుత్వాలు విమర్శించడం అన్నది కరెక్ట్ కాదు. శ్రామిక భవన్ గురించి రమ్మన్నారు ఎమ్మెల్యే గారు, వచ్చు ఎమ్మెల్యే గారికి వచ్చు. అక్కడికి ఎందుకు రాలేదు నువ్వు? రేపు అక్కడ అందరూ ఎక్కడికి వెళ్ళండి, అక్కడ నేను మున్సిపల్ ఇంజనీర్ని పిలిపిస్తాను, దాని గురించి స్టేటస్ మీరు తెలుసుకోండి, అప్పుడు నాకు చెప్పండి అన్నారు. నువ్వు అడ్రస్ లేవు. ఎవరిని బలి చేస్తావు? పెయింటింగ్ యూనియన్ రాజన్ను బలి చేస్తావు, ప్లంబింగ్ యూనియన్ నాగేశ్వరం బలి చేస్తావు. ఆవేళ వర్రసీన్ గారు, కాశీ నవీన్ గారు, నలంశీలు అందరూ వచ్చారు. నువ్వు ఎందుకు రాలేదు? నువ్వు అరుతావు, అరితే కాకి అంటారు, మాట్లాడితే కోవిలు అంటారు. ఆ కోకిలుగా ఉంటావు, ఆ కాకిలాగా ఉంటావు, ఆలోచించుకో. ఎందుకు నీ దొమ్మ లేదు. ప్రెస్ ముందుకు వచ్చి బల్ల గుద్దేస్తావు. అడిగేదంటే న్యాయం ఉండాలి. నీకు నచ్చింది అందరికి నచ్చలని కాదు, నలుగురికి నచ్చేది నువ్వు చేస్తే నువ్వు నాయకుడు అవుతావు. మా యూనియన్ నేను తీసేసాం, నా దగ్గర లెటర్ విమర్శలు పెట్టుకున్నాడండి. కానీ ఆ గవర్నమెంట్లో మొత్తం భవన నిర్మాణ వ్యవస్థ భ్రష్టు పట్టింది. మీకు తెలియదు ఉంది, ఇసుక, మద్యం, అన్న క్యాంటీన్లు. మా కార్మిక పిల్లలకి ఈ పడలేదు, ఏమంటారు అమ్మోడి పడలేదు, ఇప్పుడు అన్నీ చెప్తున్నారు. అయినా నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు? వచ్చే సంవత్సరం అయ్యింది ఏంటి సార్? ఇసుక వస్తుందన్నారండి. నాకేంటంటే పనులు ఆగట్లేదు, మొత్తం పనులన్నీ ఆగిపోయినాయి కదండి. కొవ్వూరులో ఒక అతను రేటు కొద్దిగా వచ్చేసాడు, ఇసుక లేదు కదండి. అప్పుడు మొత్తం బ్లాక్ చేశారు కదా, రేటు సమస్య. ఇసుక అప్పుడు ఆఫీసర్ కొంచెం స్వల్పంగా పెరుగు ఉండొచ్చండి. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిన దాని మీద పెరుగు ఉండొచ్చండి. ఇసుక ఫ్రీ అయింది కదండి. ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అంటే మరి డీజిల్ ప్రైస్ అయి పెరిగి కూడా దాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి కదండి సార్. మరి 5 సంవత్సరాల్లో లేదని ఇప్పుడు వచ్చిందండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ బాబ్జీ గారు అనేసి తాడిపల్లిగూడెం అయ్యింది, బోర్డు చైర్మన్ చేశారండి. మేము వెళ్ళి కలవడం జరిగిందండి. వెళ్తే అన్నాడు ఓకే సార్. పాత 1800 కోట్లు మిస్ అయిపోయిందండి. ఈ మధ్యకాలంలో వచ్చింది. అవునండి. ఇప్పుడు భవనం కాబట్టి మళ్ళీ రెవెన్యూ అవుతుందండి, చేసుకోమన్నారండి. ఈ చేసి ఐఏఎస్ క్యాడర్ని జగన్ గవర్నమెంట్ తీసేసారండి. మరి ఒకళ్ళొకళ్ళు చెక్ చేస్తున్నారండి సార్. అదే ఇప్పుడు అన్నీ చూసుకొని రావాలి కదండి. ఓ పక్కన ఉచిత ప్లాన్ చేసుకున్నారు, గ్యాస్ చేసుకున్నారు, ఇసుక ఇచ్చారు. మరి అంటే సార్ అక్కడ ఇచ్చిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఆలూరు ఈ సెక్టార్ మొత్తం తీసేశారండి. అప్పుడు డబ్బుతో పాటు ఏళ్ళని కూడా తీసేశారు. సమాధానం చెప్పాల్సిందని మరి అందరూ మళ్ళీ యాడ్ చేస్తున్నారండి. మరి కొంచెం టైం తీసుకుంటారు కదా సార్. ఓకే సార్. రాష్ట్రాలు స్టార్ట్ అయింది కొద్ది నెలలో సార్.
సార్ అది తేలి ఇవ్వలేదు కదా సార్. సారా సార్ అప్పుడు ఉన్న వాళ్ళు 40,000 వరకు చనిపోయిన టైంలో ఈస్ట్ గోదావరి మొత్తం మీద పెండింగ్ ఉన్నాయండి. 40,000 వరకు ఉన్నాం. అవన్నీ డేటా తీస్తున్నారండి. చేస్తున్నా లేదు కదండి. ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు భవన నిర్మాణ కార్మికుల కార్డు రెవెన్యూ లేదండి. ఇప్పుడు రెవెన్యూలు చేస్తున్నామండి. ఈ కొత్తలు యాడ్ చేస్తున్నాం, పాత రెవెన్యూలు చేస్తున్నాం, కొత్త నమోదు చేస్తున్నాం. శ్రామిక భవనం అండి. అవునండి. ఈ శ్రామ్ కార్డు అంటే అది కొందరికి డేటా సరిగ్గా ఇవ్వకపోతే ఓపెన్ అవ్వట్లేదండి. మాకు మెయిన్ భవన నిర్మాణ కార్మికుల వ్యవస్థ మాకు మెయిన్ అండి. ఆ కార్డు మాకు ఇన్సూరెన్స్ గా ఉపయోగపడుతుంది. అంటే మా డబ్బుతో, మా సెస్ డబ్బులతో మాకు ఉపయోగం కలిగేలా ఉంటాయండి. సార్ 15 నెలల్లో మామూలుగా మాకు ఇస్తే అంటే దొరుకుతుందండి. రెండోది చీప్ లెక్కర్ తీసేసి చాలా మంది వేల మంది చావు కారణంగా చీప్ లెక్కర్ తీసేసారండి. రెండోది మాకు భవన నిర్మాణ కార్డులు మళ్ళీ కొత్తగా నమోదు అవుతున్నాయి, రెవెన్యూలు దొరుకుతున్నాయండి. మొన్న అడిగితే బాబు గారిని 4 months వదిలేండి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నాం కదా. చాలా పాతాలో కొన్ని గెలిపోయిన మా స్టేట్ ఒక్కసారిగా మనం అన్ని చెయ్యాలంటే మా దగ్గర మంత్రదండం లేదు. జరుగుతుంది. కొత్తవి మీ రెవెన్యూ అవుతున్నాయండి. కొత్త రికార్డ్ చేసుకున్నారా, ఓకే అంటే సెట్ అయినట్టే కదా. దాన్ని మళ్ళీ మీకు రీబ్యాక్ చేయడానికి కొంచెం ఐఏఎస్ అధికారులు మళ్ళీ నియమించాలి. వాళ్ళందరినీ తీసేట అతను చేయడానికి 6 months అడిగారండి ఆయన. మీకు క్లెయిమ్లు అన్నీ వస్తాయి. నేను మీతో మాట్లాడతాను, రాజమండ్రి వచ్చి మిమ్మల్ని అందరినీ సమావేశపరుస్తాను, మాట్లాడతాను అని హామీ ఇచ్చేయండి. అది నేను ఎందుకు బోర్డు చైర్మన్ చూసుకుంటానండి, అసలు హామీ ఇచ్చేయండి మాకు. మాకు భవన నిర్మాణ కార్మికులకి అందరికీ లేబర్ బోర్డే ముఖ్యం సార్. అది యాక్టివేషన్ అవుతుంది. 5 సంవత్సరాలు మూలపడింది. ఒక్కసారిగా మనకి ఒక సంవత్సరంలో కనీసం సంవత్సరం 6 నెలలు అంతా వదిలేస్తే అదని ఇంకో 3-4 నెలలు ఇవ్వండి శ్రీనివాసం నేను చేసి పెడతాను. ఒక్కసారిగా అన్ని సెక్షన్లు కూడా డెడ్ అయిపోయి 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అది ఇంకొక 3-4 నెలల్లో మీకు ఇచ్చేస్తానండి సార్. శ్రామిక భవనం గురించి అది క్లియరెన్స్ అయితే కరెక్ట్గా లేదండి. ఇంకేంటంటే శ్రామిక భవనం నాకు తెలిసినంత వరకు దాని మీద ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోయిందండి. అది పునాది ఎవరైనా ఆల్రెడీ ₹1 కోటి అంతా పోసారండి దాంట్లో. ఈ గోదావరి యూనియన్ సంబంధం లేదు. అందులో ఫౌండర్ ప్రెసిడెంట్ వాళ్ళ కోటేసి ఇప్పుడు మా దాంట్లో గౌరవ సలహాదారుకి వచ్చాడు తోలిసావు. రెండోది రెడ్డి, అతను ప్రెసిడెంట్, అతను తోలిసి అతను వైస్ ప్రెసిడెంట్ చేసావు. నువ్వు అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు కూడా నువ్వు ప్రెసిడెంట్ ఎలా అవుతారా బాబు? అసలు నీ కార్మిక రూల్సే తెలియదు నీకు. అర్థం చేసుకో. నీ గురించి కంప్లీట్గా మీడియా మిత్రులకు తెలిసి ఉంటే నీ ప్రెస్ మీట్గా రారు. ఎందుకంటే నువ్వు గౌరవ అధ్యక్షుడు ప్రెసిడెంట్ అవుతావు, ప్రెసిడెంట్ ఏమో వైస్ ప్రెసిడెంట్ చేస్తావు. దళిత నాయకుడు ఎట్లా సూర్యచంద్ర అనే యూనియన్ తగిలిస్తావు. అతను మళ్ళీ వేరే యూనియన్ పెట్టుకున్నాడు. అతను నాడు అడిగాడు మా సెక్రటరీ శాఖ, మేము అంతా ఏగలాకి వచ్చేసామండి. అతను మాట్లాడానికి అర్థం ఉండదు. ఊరికి ఆవేశంగా అరుస్తాడు. ఇసుకలో మీరు ధర్నా చేశారు, ఇసుకలో మా వాడు కనబడలేదు. మాతృగోదావరిలో మా వాడు కనబడలేదు. ఆ టీషర్ట్ లాంచింగ్ నేను చేశాను, నువ్వు కనబడలేదు అక్కడ. అంతేంటే నువ్వు పెద్ద నాయకుడు నేను గుర్తించరు. ఏ పార్టీ అని నాయకుడు అన్నోడి స్వచ్ఛంగా ఉండాలి. వీడి వల్ల మాకు ఇబ్బంది కలగకూడదు, ఇతడి వల్ల మాకు మచ్చ రాకూడదు అనుకుంటారు. ప్రతి ఒడి మీద కేకలేస్తావు, అర్థం లేకుండా బూతులు తిడతావు. నువ్వు చేసిన కానీ అర్థం అవుతుందా నువ్వు ఏం చేస్తావు అన్నదే. అన్ని స్కామ్లే. నా దగ్గర ఉంది లెటర్. నేను ఇప్పుడు తీసుకొచ్చాను మీడియా ముందు పెడితే
వాళ్ళు నేను ఎలా చూడాలి నీకు గుర్తు చేసుకున్నాను. చాలామంది మీడియా మిత్రులు కొందరు అడుగుతుంటారు, మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టరండి అంటారు. మీ ఎలక్ట్రీషియనే చేస్తాం, మీరు అందరూ వస్తారు, వాళ్ళు పిలిచిన అందరూ వస్తారు, చక్కగా చేస్తాం. కొద్ది రోజుల్లో మేము ఏదైనా కంపెనీ కార్యక్రమం ఉంటే చేస్తాం, కానీ ప్రత్యేకంగా మాట్లాడి ఏమంటావు ట్రేడ్ యూనియన్ అంటావు. నేను 2 ట్రేడ్ యూనియన్లు ఉన్నాను, జిల్లా టీసీ ప్రధాన కార్యదర్శి. ఎప్పుడు అలా చెప్పుకోను, ప్రతి మన ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ని. అంటే నీకు గుర్తింపు లేదు. యాక్చువల్గా మన కాకినాడలో నువ్వు ప్రభుత్వం విమర్శించావు. మన కాకినాడలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం పెట్టారు, మన బీసీకి ఇచ్చే వస్తువులు. ఇన్నాళ్ళ కాకుండా ఇప్పుడు ఏంటి కావాలని చంద్రబాబు నాయుడు గారు పంపించారు టీవీని. 3 IAS ఆఫీసర్లు, 2 ఎమ్మెల్యేలు, ఒక మాజీ హోమ్ మినిస్టర్, ఒక ఎమ్మెల్సీ. అది ఎమ్మెల్యే గారు అన్నారు, కొంచెం టైం తీసుకుంటే ఫండ్స్ వచ్చేది ఫస్ట్ కాబట్టి ఇవన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నాం. దానికి కూడా మేము అవకాశం ఉండాలి కదా. లాస్ట్ ఎలక్షన్ ముందు పెట్టిన స్టంట్ అండి అది. అవునండి, ఎలక్షన్ ముందు అలా స్టంట్గా పెట్టారండి. అది ఎలక్షన్ కోసం చేసింది తప్పితే నిజంగా కార్మికుల గురించి చేసింది అయితే కాదని నా అభిప్రాయం అండి. అది ఎలక్షన్ ముందు అప్పుడు తీసుకొచ్చి పెట్టేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారండి. మరి టీడీపీ అలా కాదు, ఏది చేసినా ప్రాసెస్ లాంగ్గా ఉంటుందండి. మనం విమర్శన కాకుండా చేసే విధానం పెట్టే సమయానికి కూడా మనం ఆలోచించాలండి. అది పుష్కర అడవుల్లో ఇవన్నీ సెట్ చేసుకోవడానికి బడ్జెట్ అవుతుందండి. అది అవుతుందండి. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కోసం పెట్టేసి మీరు చేసేయండి అంటే ఎలా అవుతుందండి? అవునండి, కరెక్ట్. శ్రామిక భవన్ పెట్టింది వాళ్ళు పెట్టుకున్నారండి. ఇది ఎలక్షన్ కోసం అనేసి వైసీపీ వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం అప్పుడు పెట్టారండి సార్. జాతర లావాదేవీ చూడాలి కదండి. దానికి ఇప్పుడు ఎంత పెట్టారు, ఇంకా ఎంత అవుతుంది, అక్కడ సాయిల్ టెస్ట్ లో అవుతుందా, ఇవన్నీ కూడా పరిగణన తీసుకోవాలి కదండి. అది చూస్తాను. ఇప్పుడు కార్మికుడు అనే ఎలా సార్, ఏదైనా మంచి కోరుకోవాలి సారా. ప్రెస్ మీట్ పెట్టి మీకు దాని యొక్క వివరాలన్నీ మీకు బయట మొత్తం చేసిన తప్పు మేము 100 ఏళ్ళు కడతాము, గ్రామకులందరికీ ఇస్తామని చెప్పాలి కదా. మీ హయాంలో జరిగితే మీకే. అవును, ఇంకా మా టైం ఉంది కదండి. లాస్ట్ లో పెట్టారండి అది. శ్రామిక అనేది ఎలక్షన్ ముందు పెట్టిన స్టంట్ అండి అది. మేము అలా చెప్పలేమండి. ఇప్పుడు ఈయన అన్నట్టు మీరు అన్నట్టు దాన్ని ఎంతవరకు అవుతుంది, ఏం చేస్తారన్నది ఆలోచన చెప్తామండి. ఆ స్థలం వచ్చింది ఎవరన్నా అక్కడేమో వాళ్ళు ఊరుకుంటారు, ఇక్కడ మాకు ఇస్తాంటారు, మా కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తా ఉంటారు, కళ్యాణ మండపాలు ఇస్తున్నారు, మేము భారీ కార్మికులు పెట్టుకుంటాం వాళ్ళు అన్నారండి. అది చూస్తున్నాం సార్. ఇప్పుడు కదా వస్తే సార్ ఏదైనా సార్ రామకృష్ణ అనే వ్యక్తి విమర్శించడం అనేది చాలా తప్పు. 5 సంవత్సరాలు ఏం మూసుకుంటున్నాడో మాకు తెలియదు. దయచేసి రోజులా చెవులు పూల ఎట్టి సభ్యులు మోసం చేయకూడదు. సభ్యులకు మంచి గైడెన్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకోవాలి తప్పితే ప్రతిసారి ఎమ్మెల్యే టార్గెట్, ఎవరో డిప్యూటీ సీఎం టార్గెట్, సీఎం టార్గెట్ అనేది కరెక్ట్ కాదు. అది నీ స్థాయి కాదు. మేము ఎలక్ట్రీషియన్లు అందరూ చెప్పెట్టి అడుక్కున్నారన్నాం. మేము ఎలక్ట్రీషియన్ నీ మీద కేసు పెడతాం. మళ్ళీ ఎప్పుడైనా కానీ ఇదే రిపీట్ అయితే మీకు కేసు పెడతాం. ఎందుకంటే మా పిల్లలు వాళ్ళు బాధపడుతున్నారు, నాన్న మీరు చెప్పెట్టి అడుక్కొని తెస్తున్నారా, మీరు పని చేయట్లేదు అనేసి. అది తప్పు నువ్వు అనడం అనేది యావత్ ఎలక్ట్రికల్ వ్యవస్థని అవమానపరిచినట్టు, వాళ్ళు మన్నబోలు దెబ్బతీసినట్టు. మేము బట్టి డెఫినెట్గా నీలో మార్పు రాకపోతే మీకు కేసు పెడతాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికీ. మేము మళ్ళీ చేస్తాం సార్, మళ్ళీ క్లారిటీ ఇస్తాం త్వరలో పెట్టి. అదే మళ్ళీ క్లారిటీ ఇస్తామండి. మళ్ళీ క్లారిటీ ఇస్తామండి దాని గురించి.
త్వరలో ప్రెస్ మీట్ పెట్టి మరి మీకు తెలియదు. అలా చెప్తామండి ఇది. ఎన్ని రోజుల్లో ఎన్ని నెలల్లో కంప్లీట్ అవుతుందని ఏదంటే మీకు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ అవుతాం. మళ్ళా శ్రామిక భవన్ అంటే దయచేసి ఒకసారి సార్ తప్పండి అది. మేము అలా చేయమండి. సార్ భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి పని చేసుకోవచ్చు. మేము దానికైతే ఇబ్బంది పెట్టమండి. ఎవరిని కూడా స్క్వాడ్ పేరుతో ఇబ్బంది పెట్టి ఫైన్ రాయవండి. ఓకే.